హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నన్ను ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. మీరు మిషన్ గురించి చెప్తూ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను అంటే నేను ఈఎంఐ మీద ఈ మిషన్ తీసుకుంటానని ఒక సిస్టర్ చెప్పారు. ఇంకొక ఆవిడ ఏంటంటే మీరు కొంచెం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను అంటే కనుక నేను కూడా ఈ మిషన్ తీసుకుంటానండి అని ఇలా 2-3 కామెంట్స్ వచ్చినాయండి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మిషన్ చాలా బాగుందండి. అది మాత్రం ఎలాంటి డౌటు లేదు. కాకపోతే నేను చెప్పాను లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కాబట్టి తీసుకుంటున్నాము అనేది మాత్రం చాలా తప్పండి. అలా నేనే కాదు, ఎవరన్నా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని కాస్ట్ వచ్చేసి 12,000 దగ్గర నుంచి 12,000, 13,000 దగ్గర నుంచి 17,000 వరకు కూడా ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మీరు అంత అమౌంట్ పెట్టుకుని ఒక మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే దానికి తగ్గటువంటి యూజ్ మనం చేస్తామా? ఇప్పుడు నేనేంటి ఇంత అమౌంట్ నేను పెట్టి తీసుకున్నాను అంటే నేను ఒక కమిట్మెంట్ మీద తీసుకున్నానండి. ఎలాగా? నేను ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకొని తీరుతాను. నాకు కావాల్సినట్టుగా మా పాపకి నేను కుట్టుకోవాలన్నట్టుగా నేను కుట్టుకుంటాను అన్న ఒక కమిట్మెంట్ తోటి నేను ఈ మిషన్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా అదే కమిట్మెంట్ తోటి నేను ఈ మిషన్ తీసుకుని రేపు దీవాళి వెళ్ళిన తర్వాత నవంబర్ నెలకి 2 years కంప్లీట్ అవుతుందండి. ఈ 2 yearsలోనూ నేను 10 రూపాయలు కూడా నేను బయట ఎక్కడ ఇవ్వలేదు స్టిచ్చింగ్ నిమిత్తంగా. అది ఎంత మంచి బ్లౌజ్ అయినా ఏదైనా సరే నేను పట్టుదలగా నేర్చుకున్నాను. ఎన్ని ఛానల్స్ తిరిగేసానో నాకే తెలియదండి. అన్నిట్లోనూ చూసి నాకు ఏది కావాలనేది ఏంటి చూసుకుని అలా నేర్చుకున్నాను. ఒక్క 10 రూపాయలు కూడా ఇవ్వకూడదు బయటకు అనుకున్నాను, ఇవ్వలేదంతే. అంత కమిట్మెంట్ మీద ఉండి మనం ఇంత ఎఫర్ట్ పెట్టగలం అనుకుంటే తీసుకోండి, తప్పలేదు. నాకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఈఎంఐ మీద తీసుకుంటాను అన్నారండి. మనం ఈఎంఐ మీద తీసుకోవడం అంటే మనం కట్టుకుంటే పర్వాలేదు. అంత మనకి మిషన్ తీసుకోవాలని ఇంత కాస్ట్ పెట్టి తీసుకునే ముందు ఆలోచించుకోండి ఒకసారి. నిజంగా నేను కూడా ఇంతే కమిట్మెంట్ మీద నేర్చుకుంటాను, ఇంతే కమిట్మెంట్ మీద కుట్టుకుంటాను, నాకు ఇంకా బయటికి టైలరింగ్ సంబంధించి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇంకా దీంట్లోనే యాక్చువల్గా ఇది ఇంత కాస్ట్ ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇదేనండి. ఇలాంటి మిషన్స్ మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. మనకి 10,000, 9,000 అలా చాలా రకాలు ఉన్నాయి. ఇది ఎందుకు ఇంత కాస్ట్? దీనికంటే కాస్ట్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఒక 20,000, 27,000 అలా కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ ఎక్కడ పెరిగిపోతుంది అంటే ఫీచర్స్ని బట్టి పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి, ఈ ఫీచర్స్ని బట్టి పెరిగిపోతుంది అనమాట. నిజంగా మనం ఆ ఫీచర్స్ అన్నీ యూజ్ చేస్తామా అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఎలా అయినా నేర్చుకోవాలి, కుట్టుకోవాలి అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నిజంగా నేను ఈ ప్యాటర్న్ అంతా ఉపయోగించాను. నిజంగా 100లో 98% మెంబర్స్ ఈ ఎంబ్రాయిడింగ్ దగ్గరికి వెళ్ళరండి. జస్ట్ మనకు కావాల్సింది ఏంటి? స్టిచ్చింగు, పీకో చేసుకోవడం, జిగ్జాగ్ చేసుకోవడం, నెక్స్ట్ మనకి పైపింగ్ వేసుకోవడం. ఇవి 4 ఎక్కువగా యూజ్ చేస్తాం. హెమ్మింగ్ కానీ బటన్స్ కానీ జిప్ కూడా మనకి 1 side పాదంతో వేసేసుకోవచ్చు కదండి. సో ఇంతకంటే ఎక్కువ వాడడం. ఇవే ఫీచర్స్ ఉన్నటువంటి మిషన్స్ ఇంకా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొనుక్కోగలం అనుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లము లేదండి. కానీ మిషన్కి మనం అంత అమౌంట్ పెడుతున్నాము అంటే దాని వెనకాల మనకి ఇంత క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ₹1, ₹2 కాదండి, వేలల్లో కొనుక్కుంటాం కదా. సో ఇది కొంతమందికి 14,000 కదా అనొచ్చు, కొంతమందికి అయ్యి బాబోయ్ 14,000 అనొచ్చు. ఆ 14,000 అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి ఆ వేరియేషన్ అనేది మారిపోతుందండి. సో నేను ఆ రీజన్ వల్ల నేను చెప్తున్నాను. తీసుకోవద్దు, ఇంత కాస్టా ఈఎంఐ మీద, అది కాదండి నా ఉద్దేశం. మీ పర్పస్ సర్వైవ్ అవ్వడానికి ఇంకా తక్కువలో ఇంకా మంచి ఏమన్నా వచ్చినాయా మార్కెట్లో ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తీసుకోండి. నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ మీద ఉన్నాను కాబట్టి ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు 14,500 అని చెప్పాను కదా, నేను అంతకు మించే కుట్టుకుని ఉంటానండి దీని మీద. నేను నేర్చుకున్నాను, కుట్టుకున్నాను. ఇలా మీకు ఉంటే తీసుకోండి. ఎందుకంటే నా ఫ్రెండ్ నా తర్వాత ఒక ఆవిడ తీసుకున్నారు సేమ్. ఇది నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేసున్నాను కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆవిడ మీరే నేర్చుకున్నారు కదండి, నేను నేర్చేసుకుంటాను, తీసేసుకుంటాను అని చెప్పేసి ఆన్లైన్లో ఎక్కువ ఉంది. ఆఫ్లైన్లో వచ్చేసరికి ఆవిడ ఏం చేశారంటే డెమో నేను లైవ్లోనే వింటానండి, నాకు యూట్యూబ్ వీడియోస్ చేస్తే మీ అంత ఇదిగా నేను నేర్చుకోలేను అన్నారు. ఇంకా వెంటనే కొనేసుకోవాలనేది ఆవిడ ఉద్దేశం అనమాట. ఆవిడకి ఆల్రెడీ స్టిచ్చింగ్ టచ్ ఉంది, నేర్చుకున్నారంట. ఆవిడ 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడో స్టిచ్చింగ్ నేర్చుకున్నారంట. 15,000 ఎంతో పెట్టి కొనుక్కున్నారు. చక్కగా డెమో విన్నారు. ఒక 1 month ఏమోనండి, సేమ్ నేను ఎలా యూజ్ చేశానో అలాగే యూజ్ చేసేసారు.
తర్వాత ఆవిడ ఏం చేశారంటే నార్మల్ బ్లౌజెస్ ఆవిడ కుట్టుకునే బ్లౌజెస్ ఎప్పుడైనా అప్పుడప్పుడు కుట్టుకునేవారంట. అలా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంట్లో తీసుకున్నవి మాత్రమే కుట్టుకుని మంచివని డిజైనర్ బ్లౌజ్ అని లేకపోతే ఎంబ్రాయిడింగ్ చేసుకున్న బ్లౌజ్ అని ఇలాగా మంచివన్నీ శారీ కాస్ట్ ఎక్కువని ఈ రీజన్స్ తోటి ఆవిడ బయట ఇచ్చుకుంటూ వచ్చారండి. తర్వాత ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయిన తర్వాత ఎప్పుడో మీట్ అయినప్పుడు ఏమండి మిషన్ ఏముందంటే అయ్య బాబా మిషన్ ఏముందండి ఎవరు తొక్కుతారండి ఎవరు చేస్తారండి ఎప్పుడో మూల పెట్టేశాను. ఆవిడ దాని మీద ఇన్వెస్ట్ చేసింది 15,000 అండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేనైతే అంటే డే 1 నుంచి ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి నాకు మా వారు వస్తే అసలు మిషన్ అనేది ఇలా కూడా పెట్టనండి. ఒకవేళ ఇలా పెట్టాను అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంట్లో లేరు ఒక 1 అవర్కి వస్తారు అనిపించుకుని మళ్ళీ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి చక్కగా ఇలా పెట్టుకుని నా పని నేను చేసుకుని ఇంకా ఆయన వచ్చేసే ముందు క్లోజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆయనకి స్టిచ్చింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అలా ఎప్పుడైనా దీన్ని లోపల పెట్టానేమో కానీ ఈ 2 ఇయర్స్ నుంచి నేను ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి కుట్టుకుంటానే ఉంటానండి. సో అంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంత అమౌంట్ పెట్టండి, లేదు అంటే ఇంత కాస్ట్ వద్దు. ఇంకొకటి రీసెంట్గా నేను చెప్పాను కదా ఈ మిషన్ గురించి నేను పాజిటివ్ నెగిటివ్ 2 వీడియోస్ చూసానండి అని. నాకు అప్పుడు అనిపించింది నాకైతే ప్రాబ్లం లేదు, నేనైతే 100కి 200% ఇది వర్త్ అనే చెప్తాను. కానీ 1, 2 చూసాం కదా, మరి అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి మీరు ఇంకా తీసుకోలేదు కాబట్టి నేను ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి షేర్ చేశానండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకసారి బొటిక్స్లో కూడా 2-3 చోట్ల మీరు కనుక్కుని మీరు దీనికి ఒక రివ్యూస్ కూడా చూసి అప్పుడు తీసుకోండి. ఇదంతా కొంచెం సోదులాగా అనిపించవచ్చు కానీ అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించాలండి. ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళకి పర్వాలేదు, ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసినా ఏం చేసేసినా పర్వాలేదు, నాకు 14,000 అనేది పర్వాలేదు అనిపిస్తుంది. ఇదే 14,000 మనం పెట్టి కొనుక్కోవాలి అంటే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది మనం ఏదో కంగారు పడిపోయి ఒకళ్ళిద్దరు ఫీడ్బ్యాక్ తోటి ఆ పని చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశానండి. అంతే తప్ప ఇప్పుడు ఈఎంఐలో కొనుక్కోకూడదు, మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, కొనుక్కోకూడదని కాదండి. ఒకసారి చెక్ చేసుకోండి, కాస్ట్ ఎక్కువ కదా అని చెప్తున్నాను. ఓకేనా అండి? మీకు ఇది పాజిటివ్గానే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా సరే తీసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించి కన్సిడర్ చేసి మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. ఇదే ఇంకొక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఇది అమౌంట్కి సంబంధించింది కాబట్టి ఇంత ఆలోచించమని చెప్తున్నాను. అలాగే ఎవరో చెప్పారు నాకు అసలు ఏమీ రాదండి, 0 నుంచి నేర్చుకోవాలి, మీకులాగే మేము కుట్టుకోవాలనుకుంటున్నాము, సో మీరు నేర్పిస్తారా అని అడిగారు. సో అది పర్వాలేదండి, అది ఏమీ రూపాయి ఖర్చు పెట్టేది కాదు. నేను నాకు వచ్చినవన్నీ నేర్పిస్తానని చెప్పాను. ఖచ్చితంగా అన్ని వీడియోస్ చేస్తానండి. అవి మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వేరే ఎక్కడైనా నచ్చిన కాడ చూసి నేర్చుకుంటారు. సో అది పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇది మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది కాబట్టి నా మీద బేస్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తాము అన్నారు కాబట్టి ఈ క్లారిటీ ఇచ్చానండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంతవరకు ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని ఎవరిని అడగలేదు. ఎందుకంటే నేను వ్లాగ్స్ పెట్టేదాన్ని అండి. వ్లాగ్స్ అనేది అందరికీ చూడాలని ఏమీ రూల్ లేదు, అందులో ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండేలాగానే చూసుకుంటాను. కానీ అది అందరికీ ఉపయోగపడాలని ఏమీ లేదు కాబట్టి నచ్చిన వాళ్ళు చూస్తారు అన్న ఉద్దేశంతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రమే అడిగేదాన్ని. ఇప్పుడు కూడా నేను అదే క్లారిటీగా చెప్తున్నానండి. నేను ఈ మిషన్కి సంబంధించి కానీ స్టిచ్చింగ్కి సంబంధించి కానీ ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడుతుంది అనిపించిన ఏ వీడియోకైనా సరే కనుక మీకు నచ్చింది, ఈ ఛానల్లో నోటిఫికేషన్ మాకు రావడం వల్ల మాకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది నాకు ఉపయోగపడదు, మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఇది కొంచెం వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. ఓన్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్కి మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వ్లాగ్స్ అంటారా, నా డైలీ వ్లాగ్స్ అంటారా, అది నచ్చితే చూస్తారు లేదంటే లేదు. సో ఇదొక చిన్న క్లారిటీ. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ.